పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్ చూసిన పవన్ ఫ్యాన్స్ సినిమా సూపర్ హిట్ అని ఫిక్స్ అయ్యారు. ఈ టీజర్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150వ సినిమా టీజర్ విడుదల చేసిన 3 గంటల్లో 1 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ సాధించింది. కానీ పవన్ కాటమరాయుడు ఈ రికార్డ్ని యూట్యూబ్లో టీజర్ అప్లోడ్ చేసిన 2 గంటల్లోనే సాధించడం విశేషం. అయితే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా అలాంటి పుకారే ఒకటి ఫిలిం నగర్లో హల్చల్ చేస్తోంది. కాటమరాయుడు సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కనిపించనున్నాడట. కాటమరాయుడు క్లైమాక్స్లో స్టార్ హీరోతో ఓ సీన్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ స్టార్ హీరో క్యారెక్టర్లో మహేష్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఈ పుకారును కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు మాత్రం ఏమో మహేష్ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అయితే వీరిలా భావించడానికి కారణం లేకపోలేదు. పవన్ మహేష్ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ సాన్నిహిత్యం మూలంగానే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దీంతో మహేష్ కాటమరాయుడులో కనిపించే అవకాశం ఉందని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదేగా నిజమైతే ఈ ట్రెండ్ మిగతా హీరోల విషయంలో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ సినిమాలోని మొదటి పాటను మహేష్ విడుదల చేశాడు. మెగా హీరోలతో మహేష్ రిలేషన్ ఏంటో ఇలాంటి ఎన్నో సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.